హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రితేష్ గ్యాలక్సీ. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మదురై టు తిరుచెందూరు వెళ్తున్నాం ఫ్యామిలీ మొత్తం ట్రావెల్స్ బుక్ చేసుకొని. సో ఇక్కడ స్టార్ట్ అయ్యాం నైట్ 7 o'clockకి. ఇక్కడ మా అవ్వ బాయ్ చెప్తుంది. సో అక్క వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయాం. కృష్ణగిరిలో ఉంటారు అక్క వాళ్ళు. సో ఇదే వాళ్ళు ఉన్న ఏరియా. సో రీచ్ అయిపోయాం. ఇక్కడే అక్క వాళ్ళ ఇంట్లో తినేసి, అక్క పిలిచింది యాక్చువల్లీ తినడానికి, ఇక్కడే స్టే చేసి కొంచెంసేపు. సో 10 o'clockకి స్టార్ట్ అవుదాం అని చెప్పి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. సో ఇక్కడ రాగానే అమ్మ వాళ్ళు యాక్చువల్లీ ముందుగానే బస్లో రీచ్ అయిపోయారు. సో ఇక్కడ అంతా అందరూ తినేశారు. సో ఇంకా రాగానే మా దీక్షిత్ హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ దీక్షిత్, సిరి అండ్ బావ తింటున్నారు. ఇక్కడ అంశు హాయ్ చెప్తున్నాడు చెప్పమంటే. సో ఇక్కడ నార్మల్ రిచువల్స్ ఉంటుంది కదా, సో మన అంతే ఆంధ్ర సైడ్. సో అది బండికి పూజ చేసి మంచిగా దర్శనం చేయించుకోవాలని చెప్పి వదిన పూజ చేస్తుంది. సో ఇక్కడ పూజ చేయగానే మేము స్టార్ట్ అయిపోయాం. సో అందరు వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా ఇక్కడ. సో మంచిగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇయర్ ఎండ్లో ప్లాన్ చేసాం. సో వ్లాగ్ రావడానికి లేట్ అయింది యాక్చువల్లీ. ఇక్కడ అంచు చూడండి హాయ్ చెప్తున్నాడు. వాడు హాయ్ చెప్పాలంట. సో మంచిగా బ్యాక్ సీట్ కూర్చొనేసాము అందరూ. నేను, సిరి, జాను, మా హస్బెండ్ అంతా బ్యాక్ సీట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. సో బోర్ కొడుతుందని చెప్పి కూర్చున్నాం. అంచు వెనకాల ముందు నుంచి హాయ్ చెప్తున్నాడు. అప్పుడే చెప్పమంటే చెప్పలేదని చెప్పి. సో సరే బోర్ కొడుతుందని చెప్పి ఇక్కడ పాటలు పెట్టి మంచిగా డాన్స్ చేస్తున్నాం. ఏ సాంగ్కి డాన్స్ చేస్తున్నాం కింద కమెంట్ చేసేయండి గాయస్. ఇక్కడ ఒకరికి మించి ఒకరు డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు డాన్స్ చేయడానికి ప్లేస్ లేదు యాక్చువల్లీ అక్కడ ట్రావెల్స్లో. సో మా వదిన, మా జాను, మా సిరి, మా అన్నయ్య, మా దీక్షిత్ అంతా డాన్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రీతి ఫ్రంట్ ఉండిపోయింది. సో అందరు డాన్స్ చేస్తాను వెనకాల నుంచి. సో మళ్ళీ మా అన్నయ్య మా అంశం కూడా యాడ్ చేసుకున్నాడు ఇక్కడ. ఏదో ఒకటి చేయాలి కదా ఎంజాయ్మెంట్ అని చెప్పి సాంగ్స్ పెట్టి డాన్స్ చేసుకుంటూ వెళ్ళాం. ఇక అంశు కూడా జాయిన్ అయిపోయాడు. మళ్ళీ అంశుని పెట్టి డాన్స్ చేపిస్తాడు ఇక్కడ అన్నయ్య. ఇక్కడ మా అక్క హాయ్ చెప్తుంది. ఇక్కడ అందరూ ఏదో ఒకటి మాట్లాడుకున్నారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ మేము మా లోకంలో ఉన్నాం, వాళ్ళంతా వాళ్ళ లోకంలో ఉండిపోయారు. ఇక్కడ మంచిగా మా అన్నయ్య వాడి పెట్టుకొని డాన్స్ చేస్తున్నాడు. యాక్చువల్లీ మా అక్క బర్త్డే ఉంది. సో మేము స్టార్ట్ అయిన రోజే December 27th. సో ఆ రోజే నైట్ కేక్ కట్ చేపించేసి చిన్నగా రోడ్ సైడ్ స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయిపోయినాం యాక్చువల్లీ మార్నింగే మదురైకి. లేవంగానే సన్ వ్యూ చాలా బాగుంది. సో ఇదే మదురై అనమాట. సో మార్నింగ్ రాగానే అందరు రష్ ఉన్నారు, అందరూ మాల వేసుకోవాలని చెప్పి. సో ఇక్కడ మదురై టెంపుల్ వ్యూ చూడండి, ఆల్రెడీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇలా కట్టి పెట్టేశారు. చాలా బాగుంటుంది. ఇట్లా లైక్ గోపురం అనమాట. సో కట్టేశారు. మాకు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ రెడీ అవ్వడానికి మా తంటాలు పడుతున్నాం. రూమ్స్ చూసుకుంటున్నాం. రూమ్స్ దొరకట్లేదు యాక్చువల్లీ. సో రూమ్స్ చూసేసుకొని మా దర్శనం కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ మార్నింగ్ వెళ్ళిపోతే మా ఆఫ్టర్నూన్ 1 అయింది దర్శనం అవ్వడానికి. సో ఇక్కడ అందరూ మాల వేసుకొని రోడ్ సైడ్ కూర్చున్నారు. ఎంతమంది ఉన్నారు మార్నింగే చూడండి. సో మా అక్క ఏదో ఒకటి తీసుకోవాలి గుర్తుగా అని చెప్పి మీనాక్షి అమ్మవారి ఫోటో తీసుకుంది. మంచిగా ఇక్కడ సైడ్ నిలబడేసి రమ్మంటే రావట్లేదు. సో వాడి లోకంలో ఆడున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు.
సో ఇక్కడ మా అన్నయ్య అదేనా టైర్డ్ అయిపోయి మంచిగా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇక్కడ అంచు ఎలా చేస్తే అలానే చేస్తున్నాను. వీడియో తీసుకుంటే వీడియో చూడండి ఎలా చేస్తున్నారు. వీడియో పోజ్ ఇస్తున్నారు, యోయో అంట. ఇక్కడికి నేను వెనకాల వెళ్తున్నాను వీడియో తీద్దామని చెప్పి. సో వాడు కూడా అలానే వెనకాల వెళ్తున్నాడు. సో ఇక్కడ అందరూ టైర్డ్ అయిపోయామని చెప్పి జిగర్ తాండా తాగదామని చెప్పి జిగర్ తాండాకి వచ్చాం. సో నేను అదన్నీ తాగానని చెప్పి నేను ఐస్ క్రీమ్ తింటున్నా, అందరూ ఫలూడా తిన్నాను. సో ఇక్కడ ఇదే మా లంచ్ అయిపోయింది. సో ఇక్కడ అంశు ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నాడు. సో అందుకే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. సో ఫైనలీ కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ ఈవినింగ్ కొంచెం దూరంలోనే 9 కిలోమీటర్స్ దూరంలోనే ఇది తిరుపరగుండ్రం మురుగన్ టెంపుల్. సో ఇది దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చాం. చాలా బాగుంది, లైక్ ఆర్కిటెక్ట్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ అన్నయ్య వదిన దీపం పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ మంచిగా దీపాలు పెట్టేసి దేవుడికి మొక్కుకొనేసి వెళ్ళిపోయారు. ఇది లోపల కన్స్ట్రక్షన్ అనమాట, స్టోన్స్తో మంచిగా చాలా బాగుంది వ్యూ అంతా. లైక్ పెయింటింగ్స్ కానీ అలాంటి అన్నీ చాలా బాగుంది డిఫరెంట్గా. సో ఇక్కడ మా జాను కూడా దీపం పెట్టేసింది మంచిగా. సో స్టార్ట్ అయిపోయాం దర్శనంకి. ఇలా లోపల మొత్తం స్టోన్ వ్యూలోనే ఉంది, చాలా బాగుంది లోపల చల్లగా. ఇక్కడ రాగానే వినాయకుడిని దర్శనం చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ 1 అవర్లో దర్శనం అయిపోయింది రాగానే. సో ఇక్కడ బయట వ్యూ చాలా బాగుందని చెప్పి కొన్ని వీడియో క్లిప్స్ తీశాను. సో దర్శనం అయిపోయిందని చెప్పి అందరు టైర్డ్ అయిపోయారు. సో రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ. ఇక్కడ మేమిద్దరు ఏదో మాట్లాడుకుంటాం మంచిగా వీడియో పోజింగ్ అంటే మా హస్బెండ్ అలా పోజ్ ఇస్తున్నాడు యోయో అని చెప్పి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది తిరుచెందూరుకి రీచ్ అయిపోయాం. సో ఆటోలో వెళ్తున్నాం, 2 కిలోమీటర్స్ ఉందంటే. సో మళ్ళీ ఆటోలో నడుచుకుంటూ వెళ్తే లేట్ అవుతుందని చెప్పి మేము ఆటో బుక్ చేసుకొని 2 ఆటోలో వెళ్ళిపోయాం. సో ఇక్కడ అందరూ వెళ్తున్నారు త్వరగా దర్శనంకి లేట్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ మా దీక్షిత్ హాయ్ చెప్తున్నాడు. సో మార్నింగ్ 1 o'clock ఏమో రీచ్ అయ్యాం. సో రెడీ అయ్యి లైక్ అన్ని రూమ్స్ అన్నీ తీసుకుని రెడీ అయ్యి మేము రావడానికి ఆల్మోస్ట్ 3 o'clock ఏమో అయ్యింది. సో మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అయితే మార్నింగ్ 3 o'clockకి షాప్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టారు, ఎవరైనా ఏమైనా తీసుకుంటారని చెప్పి. ఇక్కడే లైక్ మురుగుడిది ప్రసాదం అన్నీ ఫొటోస్ అన్నీ. ఇక్కడ అందరు హాయ్ చెప్తున్నారు మా ఫ్యామిలీ అంతా. సో ఇక్కడ స్టోన్ దగ్గర మన సైడ్ స్టోన్స్ మీద స్టోన్స్ పెడితే త్వరగా ఇల్లు కడతారని చెప్పి నమ్మకం కదా. సో అలాంటివన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసేసుకొని గోపురం మంచిగా కనిపిస్తుంది అని చెప్పి సో గోపురం వ్యూ దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాం అందరూ. ఇది కజిన్స్ గ్యాంగ్ అన్నీ ఫోటో తీసేసుకున్నాం. సో అక్కడ మేము ఫోటో తీసుకోవడం మిస్ అయ్యామని చెప్పి ఇక్కడ మేము ఫోటో దిగేసి ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. సో మెయిన్ టెంపుల్లో వేసేసారు కంపార్ట్మెంట్లోకి. సో కంపార్ట్మెంట్లో వీడియో తీసుకున్నాం. ఎంత రష్ ఉన్నారో యాక్చువల్లీ. మార్నింగ్ 4 o'clock ఏమో అవుతుంది. సో ఇక్కడ మా మమ్మీ మా అత్తయ్య అందరూ మా పిన్నమ్మ అందరూ ఉన్నారు. సో గేట్లో వేసేసారు. గేట్ ఓపెన్ చేస్తామని చెప్పి ఇక్కడ నిలబడ్డారు అందరూ. కానీ గేట్ ఓపెన్ చేయలే. సో గేట్ ఓపెన్ చేయగానే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇంకో కంపార్ట్మెంట్లో వేసారు, ఏదో నెక్స్ట్ కంపార్ట్మెంట్. సో కూర్చునేసాం వెళ్ళి. ఆల్మోస్ట్ 3 hours కంపార్ట్మెంట్లోనే ఉన్నాం. సో ఇక్కడ అంశు మంచిగా ఫోన్ ఇస్తున్నాడు, టైంపాస్ చేస్తున్నాడు. వాడికి టైంపాస్ అవ్వట్లేదు.
గుడి పక్కలోనే మలిపాడు బీచ్ ఉంటుంది. మంచి వ్యూ ఉంది. మార్నింగ్ 3:30 4 o'clockకి. సో గుడి దగ్గరికి వెళ్ళాం కదా. సో ఇక్కడ మంచి పీకాక్స్ ఉంటాయి. మురుగర్ టెంపుల్ కదా. సో అన్నీ మంచి పీకాక్స్ వచ్చాయి మార్నింగే. సో మార్నింగ్ 8:30 అలా దర్శనం అయింది. మార్నింగ్ 3కి వెళ్ళాం. 5.5 hours అయింది దర్శనం అవ్వడానికి. మంచి ఫుల్ రష్ ఉన్నారు యాక్చువల్లీ. సో మళ్ళీపాడు బీచ్కి అయితే వచ్చేసాం. సో కొంతసేపు టైం స్పెండ్ చేస్తామని చెప్పి. చాలా బాగుంది వ్యూ అంతా బీచ్లో. ఈ వాటర్ అయితే ఫుల్ సాల్టీ ఉంది. ఇక్కడ అందరూ నిలబడుకున్న వాటర్లో. అలలైతే ఫుల్ ఫాస్ట్గా వస్తుంది, తోసేస్తుంది మనుషుల్ని కిందకి. నేను జాను అయితే ఫ్రంట్ వెళ్ళి మళ్ళీ ట్రై చేద్దాం ముందరికి వెళ్ళి అని చెప్పి మేమిద్దరం ముందరికి వెళ్తున్నాం. సో అందరు నడుచుకొని వస్తే బాగుంటుంది అని చెప్పి సిరిని వీడియో తీయమంటే చాలా దగ్గర నుంచి తీసింది, తనని దూరంగా తీయమంటే. సో ఇక్కడ అందరు జంప్ చేసాం మంచిగా. ఇక్కడ వదిన కింద పడిపోయింది. సో వదిన కింద పడిపోయింది అని చెప్పి నన్ను పిలుచుకొని వెళ్ళి కింద పడేసింది. సో మొత్తం తడిసిపోయింది, మళ్ళీ తోసుకుంటూ వచ్చేసింది వాటర్. సో ఇంకా నేను కింద పడిపోయానని చెప్పి మా జానుని పిలుచుకొని వెళ్ళడానికి నేను వెళ్ళాను. తను కిందగా దెబ్బేద్దామని చెప్పి తనైతే పడట్లేదు కిందకి. సో ఎలాగో అలా మంచిగా ఎంజాయ్ చేద్దాం అందరూ బీచ్లో కొంతసేపు. ఆల్మోస్ట్ 1.5 hours ఉన్నాం బీచ్లోనే. సో ఇక్కడ అందరు ఒకేలాగా నిలబడ్డాం వీడియోస్ తీసుకోవడానికి. సో ఇక్కడ నడుచుకొని వస్తే మా అక్క వీడియో తీయమంటే మా అక్క సరిగా వీడియో తీయాలి. అందరు వస్తే కొంతమంది రావట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ పోజ్ ఇస్తున్నాడు బ్యాక్ సైడ్ నుంచి. మా అన్నయ్య ఘర్షణ మూవీలో నడుచుకుంటూ వస్తాడు కదా వెంకటేష్, అలా పోజ్ ఇస్తున్నాడు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయి మళ్ళీ తినేసి ఇక్కడ అంశు ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళ అత్తతో. చాలా టైర్డ్ అయిపోయాం. సో నెక్స్ట్ మా ఆఫ్టర్నూన్ లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ మధురైలోనే సరానా భవన్ ఉంటుంది. సో అక్కడికి వచ్చాం. సో కొంచెం ఫుడ్ తినేసి నార్మల్ ఆఫ్టర్నూన్ మీల్స్ తినేసి కొద్దిగా సో అందరు ఫ్యామిలీ అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. సో అందరు టైర్డ్ అయిపోయారు. సో మళ్ళీ రిటర్న్ అయిపోయాం. 2 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈవినింగ్ వ్యూ అనమాట, సన్సెట్. సో మళ్ళీ నైట్ డిన్నర్ తినేసి మళ్ళీగా స్టార్ట్ అయిపోయాం. దట్స్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. డూ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.